ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ ఛానల్ కు స్వాగతం. నమస్కారం, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం ఈ ఛానల్లోని కొత్త అప్డేట్ల కోసం ఈ ఛానల్ని వీక్షించండి. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. వస్తనే గోండ్రాల గ్రామంలో భారీ జనసందోహం. మాజీ ఎమ్మెల్యే పొల్లమల్ల ఆధ్వర్యంలో జనసందోహం. చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉందా అన్న దగ్గర నుంచి ఈరోజు అమీనాబాద్ లో 137 ఓట్ల మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీని, అమీనాబాద్ అనేది అనంతగిరి మండలంలో కాంగ్రెస్ కి కంచుకోవటం చెప్పుకున్నటువంటి దాన్ని బద్దలు కొట్టి ఈ రోజు మన లలితమ్మ గారిని 137 ఓట్ల మెజార్టీ తోటి గెలిపించినందుకు అమీనాబాద్ గ్రామ ప్రజలకి దీనికి ఎన్నెంటూ ఉండే అన్ని సలహాలు సూచనలు ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షులు గారికి మరియు మన ప్రియతమ నేత మల్లన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అమీనాబాద్ అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అదేవిధంగా మనం రాబోయే సాధారణ ఎన్నికల్లో మల్లయ్య గారిని గెలిపించుకొని మనం ఈ 2.5 సంవత్సరాలలో అధికారంలోకి వస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. వాళ్ళు నాకు ఫోన్ చేసి మా పార్టీ అభ్యర్థిని మేము విత్డ్రా చేపిస్తాం, అమ్మని మా పార్టీ నుంచి నిలబెట్టండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారు. మా ఎమ్మెల్యే గారు తిడతారు, మా అధికార పార్టీ, ప్లీజ్ మా అమ్మని ఎడ్ చేసి కాంగ్రెస్ నుంచి నిలబెట్టని బదిలాడారు. లేదు, ఒక్కసారి మాట ఇచ్చిందంటే వెనక్కి దగ్గం అని చెప్పేసి అమ్మని నిలబెట్టించి భారీ మెజార్టీతో గెలిపించిన నేను 1వ వార్డు మెంబర్గా కాంగ్రెస్ పార్టీని ఉన్న కంచుకోవడానికి బద్దలు కొట్టి మరీ గెలిచిన. థ్యాంక్ యూ మల్లన్న గారు. అంటే 10 ఓట్లతోనే అది మెజార్టీయే కానే కాదు, గెలుపు కానే కాదు. నిజంగా గెలవాలనుకుంటే పైలట్ గ్రామం అయి ఉంటే పైలట్ గ్రామంలో లబ్ధి పొందిన ప్రజలు వేస్తే ఏకపక్షంగా గెలవాలి వాళ్ళు. ఈరోజు గెలిచే పరిస్థితే లేదు. ఆ 10 ఓట్లను ఎట్లా తారుమారు చేసిరో అందరికీ తెలుసు. ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, దౌర్జన్యాలకు పాల్పడ్డా ఎదురొట్టి వెనకడుగు వేయకుండా సైనికుడు మాదిరిగా పోరాటి ఈరోజు గ్రామ తెలియజేస్తూ ఉన్నా. ఈ సమావేశంలో మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, తప్పకుండా ముఖ్యమైన విషయం ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడండి, ఎవరైనా పర్వాలేదు. ప్రతి గ్రామం నుంచి వచ్చి మొన్న పోటీ చేసిన చివరంచులోకి వచ్చి ఓడిపోయినా గెలిచినా గెలుపు కిందనే లెక్క. ఇవాళ ఈ కష్టకాలంలో పార్టీ జెండా నిలబెట్టడానికి ముందుకొచ్చి అన్ని రకాలుగా వనరులు సమకూర్చుకొని ముందుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం సన్మానం చేసుకొని సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది అనేక రకమైన అంచనాలు వేసారు. ఇక ఒక ఆమె ఎక్కడ కూర్చొని పెట్టిందో హైదరాబాద్లో, బెంగళూరులోనో వీడియోలు పెట్టింది. వీళ్ళందరూ యునానిమస్లే నేను అందరూ గెలిచి ఉండొచ్చు, 70% మంది ఆ వీడియోలు పెట్టిన వాళ్ళందరూ ఓడిపోయారు. 70% మందిని గెలిచింది బీఆర్ఎస్ ఇంకో పార్టీ అంటే ప్రతిపక్షాలు అన్నీ కలిసి గెలిచినా ఈరోజు అధికార పక్ష హవా అయిపోయింది, వాళ్ళ గాలి తీసేసారు అనేది కోదండ ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇంత ఘన విజయాన్ని సాధించిన మండల కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి గ్రామ కమిటీ నాయకులు కూడా కొన్ని గ్రామాలలో అనుకోకుండా అనూహ్యంగా వివిధ కారణాల వల్ల, సమీకరణాల వల్ల ఉంచుకొని కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ కొన్ని గ్రామాలలో పొత్తులు పెట్టుకున్నారు. పొత్తులు పెట్టుకున్న కాడ కొన్నిట్లలో సమీకరణాలు సఫలీకృతమైనవి, కొన్ని విఫలమైనవి. సఫలీకృతమైన తప్పకుండా జరిగిన
లోటుపాట్లని సర్దిద్దుకొని మళ్ళీ అటువంటి పునరావృతం కాకుండా మొన్న జరిగిన నష్టాల నుంచి గుణపాఠం నేర్చుకొని రేపు దాన్ని సాగరించగలరు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. మల్లన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి, మల్లన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి, మల్లన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. నెక్స్ట్ పాలవరం నుంచి రెడీగా ఉండాలండి సర్పంచ్ మరియు ఇందులో నేను ఎందుకు మాట్లాడదలుచుకున్నానంటే సర్పంచ్ గారు మరియు వార్డు మెంబర్లు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నామండి. నెక్స్ట్ సర్పంచ్ దయచేసి సహకరి మల్లయ్యరావు గారు మరియు నలుగుర్తి ఉషారాణి గారు, హనుమంతరావు గారు, వెండియాల సర్పంచ్ గారు మాత్రమే ఉండి మిగిలిన వారందరూ జై తెలంగాణ, జై తెలంగాణ. నెలకొట్టి ఉషారాణి హనుమంతరావు గారే సన్మాన్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి జై తెలంగాణ, తర్వాత కొత్త మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మల్లన్న గారి నాయకత్వం, మల్లన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. పదే వాటి ఎక్కడ ఉందో రావాలి. జై కేసీఆర్, జై కేసీఆర్. మల్లన్న నాయకత్వం, మల్లన్న నాయకత్వం, వర్ధిల్లాలి మల్లన్న నాయకత్వం. జై మల్లన్న, జై మల్లన్న.